వెల్కమ్ టు హైపర్ న్యూస్. ఈ రోజు వార్తలు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని పాలిచర్లవారిపాలెం గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో దేవస్థానంలో చేరుకొని ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించారు. బ్రాహ్మణులందరినీ చూసి నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. ప్రదేశే కృష్ణ పాదేభ్యోః మధ్య ప్రదేశే శ్రీ భీమలింగేశ్వర స్వామి अस्यां शुभतिथौ श्री स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा నుండి హోమం అనేటువంటి జరుగుతుంది. ओम शिक्षे स्वाहा ओम साई स्वाहा स्वाहा ओम स्वाहा ओम धर्माय स्वाहा ओम राजाय स्वाहा ओम राजाय स्वाहा ओम राजाय स्वाहा ओम देवाय स्वाहा ओम देवाय स्वाहा ओम नंदाय स्वाहा ओम नाय स्वाहा ओम राजाय स्वाहा ओम राजाय स्वाहा ओम राजाय स्वाहा ओम लादाय स्वाहा ओम समाय स्वाहा ओम दत्ताय स्वाहा ओम विजय स्वाहा ओम दिव्य स्वाहा ओम राय स्वाहा ओम अभय स्वाहा ओम अवसाय स्वाहा ओम हरण्याय स्वाहा ओम गात्राय स्वाहा ओम गंगाय स्वाहा ओम विश्वताय स्वाहा ओम विभादिवाय स्वाहा ओम इंद्राय स्वाहा ओम त्राय स्वाहा ओम राधेश्वराय स्वाहा ओम राय स्वाहा దేవాలయం బయట వద్దకు చేసేయాలి. వంటకాడ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీకాళహస్తి జాతీయ రహదారి పక్కనే ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి సమయంలో చోరీకి యత్నించాడు. ఏటీఎం ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ లో మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి గుణపంతో ఏటీఎం ను పగలగొట్టేందుకు ప్రయత్నించగా అలారం మోగింది. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు బ్యాంకు సిబ్బంది పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని నిలిపారు. భక్తులు కార్తీక దీపంలను వెలిగించి ఆకాశ దీప దర్శనం చేసుకుని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని శారదానగర్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో ఘనంగా అయ్యప్ప స్వామి భజన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు విశేషంగా అయ్యప్ప స్వామి భజనలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. కన్నయ్యా ఒక్కసారి నీ మోమజు పవయ్యాయప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరిహరాసనం స్వామి విశ్వమోహనం హరిదీశ్వర కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకి అనుబంధమైన భరద్వాజ తీర్థంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల ఆధ్వర్యంలో దేవస్థానం పౌరోహితులు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే నామాసమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినః ప్రీత్యర్థం హిందువాసరే భగవాన్ కాళహస్తేశ్వర శివ సಮೇత కాళహస్తీశ్వర స్వామి ధ్యాయామి ఆవాహిత సమస్త దేవ దేవతా హర నమ పార్వతీ
ఇప్పుడు అన్ని ఫేస్బుక్ ఇచ్చేయండి మళ్ళా సైకి. శివాయ నమః. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి గ్రామోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.